వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు బీరకాయ పప్పు చూపిస్తున్నాను. బీరకాయతో ఆల్రెడీ మన ఛానల్లో రోటి పచ్చడి పెట్టాను. ఈరోజు నేను బీరకాయతో పప్పు చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. నిజంగా బీరకాయలు ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కదా, అది తెలియక మనము ఎప్పుడు ఒకేలాంటి పప్పులు చేసుకుంటాము. బీరకాయతో ఇలా నాలాగా ట్రై చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే. ముందుగా ఒక పెద్ద బీరకాయ అంతా ఇలా కట్ చేసుకోనండి. 3 పెద్ద టమాటాలు, 2 పెద్ద ఆనియన్, కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాము. ఒక 20 పచ్చిమిర్చి తీసుకోవాలి. ముందుగా 100 గ్రాముల కందిపప్పు తీసుకుంటున్నానండి. 100 గ్రాములు అయితే సరిపోతుంది. ఎందుకంటే బీరకాయ పప్పు చేసేటప్పుడు కందిపప్పు చాలా తక్కువ ఉండాలి, బీరకాయలు ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బీరకాయ టేస్ట్ మనకు తెలిసిపోవాలి. ఇలా అన్నీ వేసేసుకొని పసుపు 1/2 టీ స్పూన్ వేసేసుకొని 1/2 లీటర్ వాటర్ వేసేసుకొని 5 విజిల్లు పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను, మెదుపుకుంటున్నాను. తర్వాత 1.5 గరిట ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఒక బాండీ తీసేసుకొని అందులోకి పప్పు దినుసులు వేసి వేగిన తర్వాత తెల్లవాయలు, ఎండుమిర్చి వేయాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, ఒక చిన్న సైజు ఆనియన్ ఉల్లిపాయలు కట్ చేసుకొని బాగా వేయించి కరివేపాకు వేసేసుకొని దించేసుకోనండి ఫ్రెండ్స్. ఆ పోపు అందులో వేసేసుకోనండి. అంతే, ఎంతో ఈజీ అయిన బీరకాయ పప్పు రెడీ అయిపోతుందండి. నిజంగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఈ బీరకాయ పప్పు చాలా మంచిది. ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూసేసి చేసేసేయండి. ఎందుకంటే చాలా ఈజీనే కదా. ఎప్పుడు గోంగూర పప్పు, ఆకుకూర పప్పులే కాకుండా ఇలాగా చేసుకోవచ్చు. బీరకాయ ఆకుకూర కలిపిగాని చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మరి ట్రై చేయండి. నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్.